నమస్కారం అండి. మనం ఇప్పుడు యండమూరి వీరేంద్రనాథ్ గారు రచించిన 'అబద్ధం లాంటి నిజం' అనే కథను విందామా? తలుపు తీసి లోపలికి రండి అన్నాడు. అరుగు చివరగా నిలబడి వీధిలోకి చూస్తున్న ఆ అమ్మాయి బెదిరి వెనక్కి తిరిగి చూసింది. వర్షం విపరీతంగా కురుస్తోంది. చూరు మీద నీళ్లు ధారగా క్రింద కాలువలో పడుతున్నాయి. రోడ్డు మీద నీరు కాలువ గట్టి ప్రవహిస్తోంది. దాదాపు అరగంట నుంచి వర్షం కురుస్తూ ఉండడం వల్ల రోడ్డు దాదాపు నిర్మానుష్యం అయిపోయింది. రాత్రి 10 అయింది. వర్షం తగ్గే సూచనలు ఏవీ లేవు. ఊరంతా సద్దుమణిగింది. వీధి లైట్లు పోవడం వల్ల బయటంతా చీకటిగా ఉంది. మెరిసినప్పుడల్లా నీటి మీద కాంతి విశ్లేషణం చెందుతోంది. పర్లేదు, లోపలికి రండి మళ్ళీ అన్నాడు రావు. వర్షం తగ్గగానే వెళ్ళిపోదురు గాని. ఆ అమ్మాయి ఇక తప్పదన్నట్టు ఇబ్బందిగా లోపలికి అడుగుపెట్టింది. రావు తలుపు వేసేశాడు. హోర్న గాలి వీస్తోంది బయట. కూర్చోండి అన్నాడు. ఆమె కూర్చోలేదు. చుట్టూ చూసింది. ఆమె భావాన్ని గ్రహించినట్టు అతను నవ్వి, ఇంట్లో ఎవరూ లేరు, నేనొక్కడినే అని ఆమె కళ్ళల్లో లీలగా కదిలిన భయాన్ని గ్రహించకుండా ఒక్క క్షణం అంటూ లోపలికి వెళ్ళాడు. శైలజ గదంతా కలిగి చూసింది. మధ్యలో 4 కుర్చీలు, గోడకు 2 క్యాలెండర్లు, మూలగా ర్యాక్లో పుస్తకాలు. గది నీట్గా ఉంది. ఆమె పరిశీలన పూర్తి కాకముందే అతను 2 తువ్వాళ్లు పట్టుకొచ్చాడు. వాటిని ఆమె చేతికిస్తూ, బాగా తడిసిపోయారు, తుడుచుకోండి అన్నాడు. అప్పుడు చూసుకుందామె తన వైపు. వంటికి అంటుకుపోయినట్టుందా తెల్లటి జార్జెట్ చీర. నడుము క్రింద నుంచి 2 పాయలై అతుక్కుపోయింది. జాకెట్కి పొత్తికడుపుకి మధ్య చీర శరీరంతో కలిసిపోయి పచ్చగా మెరుస్తోంది ఎత్తైన రొమ్ముల మీద. చప్పున తల ఎత్తి చూసింది. రావు ఎదురుగా లేడు. కిటికీలోంచి బయటికి చూస్తున్నాడు. ఒక తువ్వాలు భుజాల మీద వేసుకుని ఇంకో దాంతో మొహం తుడుచుకుంది. రావు కిటికీ తలుపు వేసేసి, ఇక ఈ వర్షం తగ్గది ఈ రాత్రికి అన్నాడు వెనక్కి తిరుగుతూ. శైలజ సన్నగా వణికింది. రావు అడుగు ముందుకేసి అనునయిస్తున్నట్టు, చూడండి, మీరేమీ అనవసరంగా భయపడకండి. వర్షం తగ్గే వరకు ఇక్కడే ఉందురుగాని. మరేం పర్లేదు. రాత్రి 12 వరకు చదువుకుంటూ కూర్చోవడం నాకు అలవాటే అన్నాడు. సమస్యని తన కోణంలోంచే చూస్తున్న ఆ 26 ఏళ్ల యువకుడి వైపు ఆశ్చర్యంగా చూసిందామె. రావు మొహంలో ఏ భావమూ కనపడలేదు. తుఫాన్ వచ్చే ముందు వాతావరణం బయట కనపడుతోంది. మీరు నన్ను ఇబ్బంది పెడుతున్నారేమో అని ఏమీ అనుకోకండి. మీ ఇంటి అరుగు మీద ఇలాంటి వర్షంలో నేను నిలబడితే నన్ను లోపలికి పిలవరా మీరు అని ప్రశ్నించాడు. ఈ మాటతో పూర్తిగా రిలాక్స్ అయింది. అప్రయత్నంగా కుర్చీలో కూర్చుంది. నా పేరు ప్రకాశ్రావు. మౌళి అండ్ పాణి చార్టెడ్ అకౌంటెంట్స్ కంపెనీలో పార్ట్నర్ని అన్నాడు అతను. శైలజ దృష్టి అప్రయత్నంగా ర్యాక్లో ఉన్న పెద్ద పెద్ద బౌండ్ పుస్తకాల మీద పడింది. అతనే అడిగాడు, ఇంత వర్షంలో ఎక్కడికి వెళ్తున్నారు? ఫ్రెండ్తో కలిసి సినిమాకి వెళ్ళాను. సినిమా వదిలేసరికి హోర్న వర్షం. మధ్యలో రిక్షా పంచర్ అయింది. వాడు మధ్యలో మీ ఇంటి ముందు వదిలేశాడు అంది ఆమె చూపులు నేల మీద వాల్చి. మీరు వణుకుతున్నారు. క్షణం నిశ్శబ్దం తర్వాత అన్నాడు. శైలజ చప్పున తన వైపు చూసుకుంది. నిజమే, ఎంత ప్రయత్నించినా వణుకు ఆగటం లేదు. పైట పక్కకు జారి వంటికి అతుక్కుపోయిన జాకెట్లోంచి తెల్లటి బ్రాసరీ ఎత్తుగా కనిపించేసరికి ఇంతసేపటి నుంచి తను అలానే మాట్లాడుతున్నానని గ్రహించి సిగ్గుతో కుదించుకుపోతూ తువ్వాలు మెడ చుట్టూ వేసుకుంది. రావు ఇదేమీ గమనించకుండా, మీ ఇంట్లో వాళ్ళు కంగారు పడుతూ ఉంటారా అని అడిగాడు. లేదు అంది శైలజ. నేను రూమ్లో ఉంటున్నాను. మా వాళ్ళు ఎవరూ లేరు ఈ ఊళ్ళో. మీరెక్కడ పనిచేస్తున్నారు? సెక్రటేరియట్. రావు లేచి మళ్ళీ కిటికీ తలుపు తెరిచి చూశాడు. జుట్టు మీద నుంచి జారుతున్న నీళ్లను ఒత్తుకుంటూ ఉండిపోయిందామె. వర్షం తగ్గేట్టు లేదు. బయట రిక్షాలు దొరకడం కూడా కష్టమే. ఇదంతా చూస్తుంటే మీరు రాత్రికి నా ఆతిథ్యం స్వీకరించాల్సి వచ్చేట్టుంది నవ్వాడు రావు. ఆమె బిత్తరపోయి అతని వైపు చూసింది. ఇలా రండి అంటూ లోపలికి నడవబోయి ఆమె రావడం లేదని గమనించి గుమ్మం దగ్గర నిలబడి వెనక్కి తిరిగి, లోపలికి రండి ప్లీజ్ అన్నాడు అభ్యర్థిస్తూ. ఆమె లేచి అతన్ని అనుసరించింది. అతను లైట్ వేసి, మీ చీర బాగా తడిసిపోయింది, పిండేసి కట్టుకుని రండి, నేను బయట కూర్చుంటాను అని జవాబు కోసం ఎదురు చూడకుండా తలుపు దగ్గరగా వేసి వెళ్ళిపోయాడు. అతని కమాండ్ చూస్తుంటే ఆమెకు కొద్దిగా కోపం వచ్చింది. తలుపు సందులోంచి చూసింది. అతను కుర్చీలో అటువైపు తిరిగి కూర్చునున్నాడు. ఆమె చీర విప్పి పిండి మళ్ళీ కట్టుకోవడానికి పట్టే 5 నిమిషాల్లో దాదాపు 15 సార్లైనా చూసింది.
అతను కనీసం ఒక్కసారైనా తల తిప్పి వెనక్కి చూడలేదు. మళ్ళీ అతను కూర్చున్న గదిలోకి వచ్చి కుర్చీ లాక్కుని కూర్చుంటూ ఎదురుగా ఉన్న అద్దం చూసి ఉలిక్కి పడింది. తను మామూలుగా లోపలి గదిలో ఉంటే కనపడదు, కానీ తలుపు సందులోంచి తను చూడటం అతను గమనించే ఉంటాడు. ఎందుకంటే సరిగ్గా అద్దంలోంచి ఎదుటి గది తలుపులు కనబడుతున్నాయి. ఈ భావం రాగానే ఆమె కుదించుకుపోయింది. కనీసం తను గడియన్నా పెట్టి ఉండవలసింది. ఛీ అనుకుంది. నాకు చిన్న ఐడియా వచ్చింది అన్న రావు మాటలతో ఈ లోకంలోకి వచ్చి అతని వైపు ప్రశ్నార్థకంగా చూసింది. రావు చిరునవ్వుతో ముందుకు వంగి, ఈ చలిలో కొంచెం వేడివేడి టీ తాగితే అన్నాడు. శైలజకి నవ్వొచ్చింది. పాలున్నాయా అడిగింది. లేవు, డికాక్షన్ తాగుదాం అని ఆమె జవాబు కోసం ఎదురు చూడకుండా లోపలికి వెళ్ళాడు. ఒక్క క్షణం గడిచింది. శైలజ తలుపులు తెరిచింది. ముందు కన్నా ఎక్కువైంది వర్షం. బాగా ఉరుముతోంది. ఈ వర్షం ఇలాగే కురిస్తే అసలు జరుగుతున్నదేమిటో ఒక క్షణం ఆమెకు అర్థం కాలేదు. ఇలా బ్రహ్మచారి ఇంటి ముందు తన రిక్షా ఆగిపోవడం ఏమిటి? తను ఇదే అరుగు ఆశ్రయించడం ఏమిటి? లోపల నుంచి దబాలను ఏదో పడిన శబ్దం రావడంతో ఈ లోకంలోకి వచ్చి కిటికీ తలుపు వేసేసి లోపలికి చూసింది. పైనుంచి మైదాపిండి డబ్బా పడింది. ఆమె లోపలికి రావడం గమనించి అతను, ఆ మరుగుతున్న నీళ్ల సంగతి కొంచెం చూడండి అంటూ పక్క గదిలోకి వెళ్ళాడు. శైలజ నడుం చుట్టూ కొంగు దోపుకుని పీట ముందు కూర్చుంది. ఇంతకు ముందున్న థ్రిల్లు, కొత్తదనం కొంచెం తగ్గి స్థిమితంగా ఉంది. చుట్టూ చూసింది. వంటిల్లు చాలా నీట్గా ఉంది. ప్రతి డబ్బా చిన్న లేబుల్ అతికించుంది. పక్కగా గ్యాస్ స్టవ్, దాని పక్కనే పూర్తి స్టెయిన్లెస్ స్టీల్ సెట్టు అందంగా అమర్చబడి ఉన్నాయి. ఆమె గమనింపు పూర్తి కాకుండానే అతను మొహం తువ్వాలతో తుడుచుకుంటూ వచ్చాడు. తల శుభ్రంగా దూకున్నాడు. కొసదేలిన ముక్కు, పెద్ద కళ్ళు, ఎర్రగా మెరిసే క్రింది పెదవి అతని వైపే చూస్తున్నదల్లా అతను ఒక్కసారి తనను చూడగానే పట్టుబడిపోయి చప్పున కళ్ళు దించేసుకుంది. నీళ్లు మరిగిపోతున్నాయి, టీ పొడి వేయండి అన్న హెచ్చరికతో ఈ లోకంలోకి వచ్చింది. అతను ఇంకో పీట లాక్కుని కూర్చున్నాడు. ఆమె టీ కలుపుతుంటే శ్రద్ధగా కదులుతున్న ఆమె వేళ్ల వంక చూస్తూ కూర్చున్నాడు. అతనంత దగ్గరగా కూర్చుని ఉంటే ఆమె మనసులో అదోలాంటి స్పందన కలిగింది. ఏదో తెలియని ఆత్మీయత. దాన్ని దాచుకోవడానికి ఆమె ఏమీ ప్రయత్నించలేదు. మీరొక్కరే ఉంటున్నారా ఇల్లంతా అని అడిగింది. రావు నవ్వాడు. అవును, పార్టీషన్లో ఈ ఇల్లు నాకొచ్చింది. ఎలానూ ఈ ఊరి నుంచి కదిలేది లేదు, అందుకని ముందు నుంచే ఒక్కొక్కటే అరేంజ్ చేసుకుంటున్నాను అన్నాడు. కాసేపు ఆగి, రండి బయట గదిలో కూర్చుని తాగుదాం అన్నాడు. ఇద్దరూ గ్లాసులు పట్టుకుని బయటకు వచ్చారు. కిటికీ తలుపు తీశాడు రావు. బయట వర్షం అలాగే ఉంది. చల్లటి గాలి ఒక్కసారిగా లోపలికి దూసుకొచ్చింది. వచ్చి కుర్చీలో కూర్చుని నెమ్మదిగా టీ సిప్ చేయసాగాడు. బయట నుంచి చల్లటి గాలి వీస్తుంటే అలా వేడివేడి టీ తాగటం రిలాక్సింగ్గా అనిపించింది. టైం ఎంతైంది? 11. టైం చూసి చెప్పాడు. ఒక్క క్షణం మౌనం ఇద్దరి మధ్య నాట్యం చేసింది. శైలజ టీ గ్లాస్ కింద పెట్టింది. రావు తను పూర్తి చేసి ఆమె గ్లాస్ కూడా తీసుకోబోయాడు. శైలజ చటుక్కున వంగి, ఇలా ఇవ్వండి, నేను లోపల పెట్టేస్తాను అంది. కాదు, కడగాలి అన్నాడు రావు. అతను ప్రిన్సిపల్డ్. నేను కడుగుతాను అందామే పట్టుదలగా. రావు నవ్వి ఆ ప్రయత్నం విరమించుకుని కుర్చీలో వెనక్కి జారగలబడి కూర్చున్నాడు. ఆమె గ్లాసులు తీయటానికి ముందుకు వంగినప్పుడు పైట భుజం మీదుగా క్రిందికి జారింది. దాన్ని మోచేతి దగ్గర ఆపి గిర్రున వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. ఆమె మెడ క్రింద లోతైన సన్నటి గీత లైట్ కాంతిలో క్షణంసేపు తళుక్కున మెరిసింది. శైలజ కొళాయి దగ్గర గ్లాసులు 2 కడిగేసి పెట్టడానికి వంటింట్లోకి వెళ్ళింది. ర్యాక్లో గ్లాసులు పెట్టేసి వస్తుంటే గుమ్మం మీద నుంచి ఏదో పడ్డట్టయింది. ఆమెకు బల్లి అంటే చచ్చేటంత భయం. మెడ మీద ఏదో పడగానే భయంతో కెవ్వున అరిచి మెడ తడుముకుంది. ఇంకా అది చేతికి తగలడంతో ఇంకోసారి అరిచి ముందుకు పరిగెత్తింది. ఆమె మొదటి కేకతో వడివడిగా వచ్చిన రావు ఆమెను పొదివి పట్టుకున్నాడు. దాదాపు సొమ్మసిల్లిన స్థితిలో ఆమె అతన్ని ఆసరాగా తీసుకుని 2 క్షణాల సేపు అలాగే ఉండిపోయింది. రావు ఆమెనేమీ డిస్టర్బ్ చేయకుండా కొంచెం సేపు ఉండి తర్వాత నెమ్మదిగా, ఏమైంది, అలా కంగారు పడ్డారు అని అడిగాడు. అప్పటికే మామూలు స్థితికి వచ్చిన శైలజ తన ఉనికి గమనించి చటుక్కున అతని నుంచి దూరంగా ఒక అడుగు వేసి, బల్లి అంది. ఆమె మొహమంతా చెమటతో తడిసిపోయి ఉంది. రావు
ఏది ఎక్కడా అంటూ తల చుట్టూ పరీక్షగా చూసి గడప దగ్గర పడి ఉన్న పురికొస ముక్క తీసి ఇదేనా అన్నాడు. దాన్ని చూసేసరికి శైలజకి సిగ్గుతో తల కొట్టేసినట్లయింది. తల వాల్చుకొని బల్లి అంటే నాకు చాలా భయం అంది. ఇద్దరూ ముందు గదిలోకి నడిచారు. వరుసగా 2 కేకలు పెట్టడంతో కంగారు పడ్డాను అన్నాడు అతను. ఆమె మాట్లాడలేదు. బల్లి పడగానే అప్రయత్నంగా ఒక కేక పెట్టడం సహజం, కానీ అని చెప్పబోతున్న రావుని మధ్యలో ఆపుచేసి పోన్లేండి, ఇక ఆ విషయం వదిలేద్దాం అందామె. జరిగింది తలుచుకుంటుంటే చెక్కిళ్ళు అప్రయత్నంగా ఎర్రబడ్డాయి. నేను పక్కల విషయం చూస్తాను అంటూ అతను ప్రక్క గదిలోకి వెళ్ళబోయాడు. ఆమె కంగారుగా వద్దు, నేను వెళ్ళిపోతాను అంది అతన్ని వారిస్తూ. రావు ఆమె వైపు సూటిగా చూశాడు. తర్వాత గుమ్మం దగ్గరకు వెళ్ళి బయట తలుపు తెరిచాడు. సరే, మీ నిర్ణయాన్ని ఇంకా మార్చుకోని పక్షంలో అని ఆగి, మీరు వెళ్ళిపోదలుచుకుంటే నాకేమీ అభ్యంతరం లేదు, కానీ బయట వర్షం చూశారుగా, ఈ వర్షంలో రిక్షా ఏదైనా దొరుకుతుందని నేను అనుకోను. అదీగాక మీ ఇంటికి రిక్షా కట్టడానికి ఏ రిక్షావాడు ఈ వర్షంలో ఒప్పుకోడు. ఈ సందు దాటగానే రోడ్డు ఎలా ఉంటుందో మీకు తెలుసు అన్నాడు. శైలజకి ఎటూ పాలుపోలేదు. కాలి బొటన వేలు నేల మీద రాస్తూ అలానే క్షణంసేపు ఆలోచిస్తూ నిలబడిపోయింది. రావు తలుపు వేశాడు. లోపల నుంచి పరుపు ఇంకొకటి తీసుకొచ్చి 2వ మంచం మీద వేశాడు. అతను చేస్తున్నది చూస్తూ ఉండిపోవడం తప్ప మరేమీ చేయలేకపోయింది ఆమె. పక్క మీద తెల్లటి దుప్పటి పరుస్తూ, ఇలా అప్పుడప్పుడు గెస్టులు రావడం అలవాటే, అందుకనే 2వ పక్క ఎప్పుడూ రెడీగా ఉంచుతాను అన్నాడు. శైలజకి ఇదంతా కొత్తగా కనబడుతోంది. సాధారణంగా బ్యాచిలర్స్ రూమ్ని, వాళ్ళ జీవితాన్ని ఇంకోలా ఊహించుకుంది. కానీ ఇతని జీవిత పంథ ఆమెకు ఆశ్చర్యం కలిగించింది. 26 ఏళ్ల వయసులో ఇంత బాధ్యత, క్యాలిక్యులేషన్ ఉన్న యువకులు తక్కువే అనుకుంది. ఏమిటి ఆలోచిస్తున్నారు? రావు మాటతో ఈ లోకంలోకి వచ్చి ఏమీ లేదన్నట్టు తలూపింది. అయితే ఏమైనా కబుర్లు చెప్పండి అంటూ తన మంచం మీద కూర్చున్నాడు. శైలజ ఒక్క క్షణం మాట్లాడలేదు. తనకి ఇంకో గదిలో పక్క వేస్తే బావుణ్ణు అనుకుంది. కానీ ఆ విషయం ఎలా చెప్పగలదు? అతనికి తెలియాలి కానీ. ఆమె ఆలోచనల్ని ఇంకోలా అర్థం చేసుకుని అతను లేస్తూ, మీరు కంపల్సరీగా వెళ్ళిపోవాలనుకుంటే ఏదోలా పదండి, నేను వస్తాను, మిమ్మల్ని ఇల్లు చేరుస్తాను అన్నాడు. ఆమె మరుక్షణంలో ఒక నిర్ణయానికి వచ్చేసినట్టు, వద్దులేండి, నేను ఇంకా ఆలోచన పెట్టుకోను అంది. ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత ఆమెకు ముందున్న భయం పోయింది. అతనితో మామూలుగా మాట్లాడసాగింది. దాదాపు ఓ అరగంట సేపు ఇద్దరూ చాలా విషయాల మీద మాట్లాడుకున్నారు. టాపిక్ పుస్తకాల మీదకి మళ్ళింది. మీకే రచయిత అంటే ఇష్టం అడిగింది. నేను సాధారణంగా ఎక్కువగా పుస్తకాలు చదవను. మొన్నటిదాకా నాకు నా చదువుతోనే సరిపోయింది అన్నాడు అతను. 25 ఏళ్ళు వచ్చే వరకు చదివేమిటి అందామె ఆశ్చర్యంగా. చార్టెడ్ అకౌంటెన్సీ బీకామ్ అయ్యాక 4 ఏళ్ళు చదవాలి. అయితే ప్రస్తుతం మీకు ఎంత జీతం వస్తోంది ప్రశ్నించింది. రావు నవ్వి, ఆడవాళ్ల వయసు మగవాడి జీతం అడగకూడదు అన్నాడు. ఆమె కూడా నవ్వి, పర్లేదు, నా వయసు 22, మీ జీతం చెప్పండి అంది. అతను ఒక్క క్షణం ఆలోచించి, చెప్పటం కష్టం, ప్రాక్టీస్ కాబట్టి ఇంత అని ఉండదు, యావరేజ్ బహుశా 700-800 ఉండొచ్చు, ప్రారంభ దశ కాబట్టి అన్నాడు. ఏమీ ఆలోచించకుండా ఆమె చటుక్కున, మిమ్మల్ని చేసుకునే అమ్మాయి చాలా అదృష్టవంతురాలు అంది. రావు కళ్ళు పెద్దవి చేసి, ఎందుకో అన్నాడు. తను మరీ చొరవ తీసుకుని మాట్లాడానేమో అన్న భావంతో ఆమె ఒక్క క్షణం మాట్లాడలేదు. తర్వాత తను అన్న మాటల్ని కవర్ చేసుకుంటూ, మీ కాబోయే అమ్మాయిని సంతోషపెట్టడం కోసం మీరు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారో మీ ఇల్లే చెబుతోంది అంది. మామూలు మనిషికుండే బలహీనత వల్ల రావు మొహంలో సంతోషం కనపడింది. దాన్ని పైకి రానియకుండా జాగ్రత్త పడటానికి అతను టాపిక్ మారుస్తూ, మీ అభిమాన రచయిత ఎవరు అన్నాడు. ఆమె వెంటనే చలం అంది. చలం ఎవరో అతనికి తెలియదు, కానీ ఓహో అన్నట్టు తల పంకించాడు. ఆమె ముందుకు వంగి, మైదానం చదివారా అంది కుతూహలంగా. రావు బిక్కమొహంతో లేదు అన్నాడు. ఆమె మొహంలో స్పష్టమైన నిరాశ కనిపించింది. తనలో తనే అనుకుంటున్నట్టు మాస్టర్ పీస్ అంది. రావు మాట్లాడలేదు. ఆమె ఏదో చెప్పబోతూ ఉండగా దూరంగా పిడుగుపడ్డట్టు పెద్దగా ఉరిమింది.
గదిలో ఉన్న చిన్న చిన్న వస్తువులు కొద్దిగా కదిలినాయి. కరెంటు పోయింది. గదంతా దట్టమైన చీకటి అలుముకుంది. పక్కన ఏముందో కూడా కనపడటం లేదు. బయట వర్షం చప్పుడు తప్ప ఇంకేమీ వినిపించటం లేదు. భయం వేస్తోందా? నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ ప్రశ్నించాడు. ఆమె చిన్నగా నవ్వినట్టు వినిపించింది. కొద్దిగా అంది. అయినా ఇది చాలా బాగుంది. ఏది? ఈ చీకటి, బయట వర్షం, ఈ నీరవం. ఆమె కంఠంలో ఏదో అస్తిత్వం స్పందించింది. రావు ఒక్క క్షణం ఊరుకుని, మీ వెనకే గూట్లో కొవ్వొత్తి పక్కనే అగ్గిపెట్టె ఉంటాయి, తీసి వెలిగించండి అన్నాడు. అటువైపు నుంచి అలికిడి ఏమీ వినిపించకపోవడంతో రావు లేచి ఎదుటి మంచము దాని వెనక గూడు ఊహించి పక్క నుంచి దాని దగ్గరకు వెళ్ళాడు. ఈలోపునే శైలజ కొవ్వొత్తి అగ్గిపెట్టె తీసుకుని లేచి నిలబడింది. అది ఊహించని రావు ఇంకో అడుగు ముందుకు వేశాడు. ఆమె శరీరం మెత్తగా తగిలింది. ఆమె ముంగుర్లు అతని చెంపను సుతారంగా స్పృశించినాయి. ఆమె వక్షస్థలం, కడుపు అతని శరీరానికి గట్టిగా ఒత్తుకున్నాయి. ఒక్క క్షణమే అతను చటుక్కున వెనక్కి అడుగు వేసి సారీ అన్నాడు. కొవ్వొత్తి పడిపోయింది అందామె. చీకట్లో ఏమీ కనపడటం లేదు. ఒక్క క్షణం ఆగి దొరికిందా అని అడిగాడు. లేదు, వెతుకుతూనే జవాబిచ్చింది. తను కూడా వెతకటం కోసం చేయి చాచి వంగోబోయాడు. చీరకి జాకెట్కి మధ్య ఆచ్ఛాదన లేని ఆమె శరీరం చల్లగా తగిలింది. షాక్ తగిలినట్టు చెయ్యి వెనక్కి తీసేసుకుని సారీ అన్నాడు. ఆమె మాట్లాడలేదు. అగ్గిపుల్ల వెలిగించి ఆ వెలుతురులో కొవ్వొత్తిని క్షణంలో వెతికి పట్టుకుని వెలిగించింది. ఆమె చేతుల్లోంచి దాన్ని తీసుకుని బల్లకు అతికించాడు. గదిలో వస్తువులు స్పష్టంగా కనిపించసాగినాయి. ఇక ఈ రాత్రికి కరెంట్ రాదు అన్నాడు రావు తన పక్క మీదకు చేరుకుని. ఆమె తలగడ సరిగా సర్దుకుని పడుకుంది. రావు కాళ్ళ దగ్గర దుప్పటి తీసి కప్పుకుంటూ గుడ్ నైట్ అన్నాడు. అట్నుంచి ఏమీ సమాధానం రాకపోవడంతో పక్కకు తిరిగి చూశాడు. అతని వైపు తదేకంగా చూస్తున్న శైలజ కళ్ళు దించేసుకుని గుడ్ నైట్ అంది. 2 నిమిషాల్లో రావుకి నిద్ర పట్టేసింది. నీ అంత చవట, వెధవ మరియు ఫూల్ ఇంకెవరూ ఉండరు ఈ భూమి మీద అన్నాడు పాణి సిగరెట్టు యాష్ట్రేలో పడేస్తూ. ప్రకాశ్రావు బిక్కమొహం పెట్టి ఏ అన్నాడు. సిగ్గులేక ఎందుకని అడుగుతావా? అందమైన అమ్మాయి రాత్రంతా నీ రూంలో ఉంటే ఏమీ చేయకుండా ఋష్యశృంగుళ్ళ శుభ్రంగా నిద్రపోయావా? నిజంగా నీ స్థానంలో నేనుంటే ఉంటే అది కూడా నేనే చెప్పాలట్రా ఇడియట్. నేను ఎంజాయ్ చేయటమే కాకుండా ఆ అమ్మాయికి కూడా మర్చిపోలేని అనుభవాన్ని అందించుండేవాణ్ణి. రావు మొహం చిట్లించి అంటే తహతహలాడుతూ రాత్రి ఆ అమ్మాయి కూడా దానికోసమే తప్పించిపోయిందంటావా? పాణి నవ్వాడు. ఆడవాళ్ళు తహతహలాడరు బ్రదర్, మనమే చొరవ తీసుకోవాలి. నువ్వు అలా మంచి బాలుడు సోములా పడుకోవడం చూసి ఆ అమ్మాయి ఏమని అనుకుని ఉంటుందో తెలుసా? రావు ఆతృతగా ముందు కొంగి ఏమని అనుకుని ఉంటుంది అని అడిగాడు. వీడు ఇంపార్టెంట్ అనుకుని ఉంటుంది. రావు మొహం తెల్లగా పాలిపోయింది. అంతేనంటావా అన్నాడు. ఆహా, అక్షరాల అంతే. పాణి వెళ్ళిపోయాక చాలాసేపు దాని గురించే ఆలోచిస్తూ కూర్చున్నాడు. ఆలోచించిన కొద్దీ తను చేసింది సవ్యం కాదేమో అన్న భావం బలపడసాగింది. జరిగిన విషయాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి జ్ఞాపకం రాసాగాయి. వరుసగా 2 కేకలు పెట్టడం, జారిన బయట పైకి తీసుకోకపోవడం, చేతిలో అగ్గిపెట్టి ఉంచుకుని వెలిగించకపోవడం. చిత్రం ఏమిటంటే ఈ కోణంలోంచి ఆలోచించడం మొదలుపెట్టిన తర్వాత జరిగిన ప్రతి సంఘటన ఆమెలో అంతర్గతంగా ఆ కోరిక ఉన్నదేమో అనిపించేలా కనబడింది. ఆలోచించిన కొద్దీ తను తప్పు చేశానేమో అనిపించసాగింది. ఎంత మంచి అనుభవాన్ని మిస్ అయ్యాడో, తను ఏమనుకుంటుందో ఏమో. ఆ అమ్మాయి తన స్నేహితురాలతో తన చేతగానితనం గురించి చెప్పి నవ్వుకోవటాన్ని ఊహించాడు. ఎంత మూర్ఖుల్లా ప్రవర్తించాడు తను. తలుచుకునే కొద్దీ ఏడుపు వచ్చింది. అకస్మాత్తుగా బస్టాప్లో శైలజ కనపడేసరికి చటుక్కున బ్రేక్ వేసి స్కూటర్ ఆఫ్ చేశాడు రావు. సాయంత్రం 5 అయింది. అతన్ని చూసి శైలజ చిరునవ్వుతో దగ్గరకు వచ్చింది. బాగున్నారా అడిగాడు కాలు నేల మీద ఆంచి స్కూటర్ సరిగ్గా బ్యాలెన్స్ చేస్తూ. ఆమె నవ్వుతూ తల ఊపింది. ఇంటికేనా? అవును అని మీరు తిరిగి ప్రశ్నించింది. నేను ఇంటికే జవాబిచ్చాడు. మీరు వస్తారా? డ్రాప్ చేస్తాను. కళ్ళు పెద్దవిగా చేసి అమ్మో అంది. నవ్వుతూ ఏ అన్నాడు. ఇంకా నయం, మీ స్కూటర్ మీద కూర్చోవడం ఎవరన్నా చూస్తే. పోన్లేండి, రావద్దు కానీ
రేపు మాత్రం డిన్నర్కి వస్తారా? ఏమిటి విశేషం అందామె. ఏమీ లేకపోతే రాకూడదా? ఓరగా చూస్తూ అడిగాడు. ఆమె క్షణం కూడా ఆలోచించకుండా వస్తాను అంది. కానీ మళ్ళీ దింపే బాధ్యత మీదే. విత్ ప్లెజర్ అన్నాడు రావు హుషారుగా. సాయంత్రం 6 ఎదురు చూస్తూ ఉంటాను. డిన్నర్కి అన్నీ తయారు చేసేసరికి 5:30 అయింది. అన్నీ స్వయంగా తానే తయారు చేశాడు. రావు చాలా స్టేబుల్గా ఉన్నాడు. చేయబోయే పని అతని జీవితంలో మొదటిసారి అయినా అతనికి బెరుగ్గా ఏమీ లేదు. అతను ఇంతకాలం ఇటువంటి పనులు చేయకుండా ఉండడానికి కారణం పిరికితనం కాదు. ఇంకా 10 నిమిషాలుంది 6 అవడానికి. బయట బాగా ముసురు పట్టింది. 10 రోజుల క్రితం శైలజ అతనితో గడిపిన రాత్రిలా ఉంది. రావు టేబుల్ మీద ఫ్యాన్ పెట్టాడు. స్క్రూ డ్రైవర్తో ప్లగ్ విప్పాడు. మందమైన వైర్ ఒకటి తీసుకుని లోపల 2 వైర్లు కలిపి ప్లగ్ మామూలుగా బిగించేశాడు. 6 అయింది. బయట తలుపు కొట్టిన చప్పుడు వినిపించింది. రండి, చాలా పంక్చువల్గా వచ్చారే అన్నాడు తలుపు తీసి. శైలజ నవ్వింది. వంట అయిందా? చిలిపిగా అడిగింది. మీరు చాలా డ్యామేజింగ్ మాట్లాడుతున్నారు అన్నాడు కుర్చీ లాగుతూ. ఇద్దరూ కూర్చున్నారు. వానొచ్చేటట్టుంది అందామే కిటికీలోంచి ఆకాశం వైపు చూస్తూ. పర్వాలేదు, వస్తే మా ఇంట్లోనే పడుకోవచ్చు ఆమె వైపు పరిశీలనగా చూస్తూ అన్నాడు. బ్లూ జార్జెట్ చీర మీద అదే రంగు జాకెట్ వేసింది. చెంపలకు దూమెరుగ్గా రాసుకున్న పౌడర్ పచ్చటి శరీరం మీద మెరుస్తోంది. తల తిప్పినప్పుడల్లా చెవికున్న రింగులు తమాషాగా ఊగుతున్నాయి. శైలజ ముందు కొంగి, ఏమన్నా కబుర్లు చెప్పండి అంది. ఏం చెప్పను? నేను మీ గెస్టు. నన్ను ఇంకో 3 గంటలు ఎంటర్టైన్ చేయవలసిన బాధ్యత మీదే అంది నవ్వి, నాలుగుతో పెదాలు తడి చేసుకుంటూ. 3 గంటలేమిటి? వర్షం వస్తే మళ్ళీ ఈ రాత్రికి ఇక్కడే అంటూ రెట్టించాడు. అబ్బా ఆశ అంది శైలజ వెక్కిరింపుగా. భోజనం చేసి ఇద్దరూ బయటకు వచ్చేసరికి 8:30 అయింది. అరగంట సేపు అవి ఇవి మాట్లాడుకున్నాక ఇక నేను వెళతాను అంది శైలజ లేస్తూ. అప్పుడేనా అన్నాడు రావు ఇష్టం లేనట్టు. వర్షం ఆగిపోయింది, మళ్ళీ తిరగబెడితే కష్టం. పర్వాలేదు, కాసేపు కూర్చోండి అన్నాడు. శైలజ కూర్చుంది. ఒక్క క్షణం ఇద్దరూ మాట్లాడుకోలేదు. రావు నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ, మీరు ఈ చీరలో బాగున్నారు అన్నాడు. ఆమె తన వైపు పరీక్షగా చూసుకుని థ్యాంక్స్ అన్నది. చాలా ఉక్కగా ఉంది కదూ అన్నాడు కుర్చీలోంచి లేస్తూ. శైలజ మాట్లాడలేదు. రావు కుర్చీలోంచి లేచి ఫ్యాన్ సరిగ్గా అమర్చాడు. ప్లగ్ జాగ్రత్తగా పట్టుకుని హోల్డర్లో పెట్టాడు. టప్మని ఎక్కడో శబ్దమైంది. ఫ్యూజ్ పోయింది. గదంతా చీకటి అలుముకుంది. దూరంగా నీటి చుక్కలు పడుతున్న శబ్దం తప్ప అంతా నిశ్శబ్దంగా ఉంది. అగ్గిపెట్టి ఎక్కడుంది అడిగిందామె. రావు మాట్లాడలేదు. శైలజ కుర్చీలోంచి లేవబోయింది. అంతలో రావు 2 చేతులతోనూ ఆమె భుజాలు పట్టుకుని దగ్గరగా లాక్కుని గుండెలకి గట్టిగా హత్తుకున్నాడు. ఈ హఠాత్ పరిణామానికి క్షణం పాటు బిత్తరపోయిందామె. అంతలోనే తేరుకుని అతని కౌగిలిలో గింజుకోసాగింది. అతను కౌగిలి మరింత బిగించి ఆమె పెదవుల వైపు వంగాడు. వదలండి ప్లీజ్ అందామె రుద్ధ కంఠంతో. రావు గుసగుసలాడుతున్నట్టు పర్వాలేదు అంటూ మరికొంచెం దగ్గరగా లాక్కున్నాడు. ఈసారి ఆమె ప్రతిఘటించలేదు. రావు ఆమె కళ్ళ మీద ముద్దు పెట్టుకుని అక్కడ తడి తగలడంతో అప్రయత్నంగా కౌగిలి కొంచెం సడలించాడు. అంతే, ఆమె కుప్పలా అతని కాళ్ల ముందు కూలిపోయింది. రావు క్షణంపాటు ఏమీ తోచనట్టు బిత్తరపోయాడు. వంగి మోకాళ్ళ మీద కూర్చుని శైలజ గారు అన్నాడు. నిశ్శబ్దంగా రోదిస్తున్నదల్లా ఒక్కసారిగా ఈ పలకరింపుతో బావురుమన్నది. రావు చటుక్కున లేచి ఆ చీకట్లో తడుముకుంటూ కొవ్వొత్తి వెలిగించాడు. వంటింట్లోకి వెళ్ళి గ్లాస్తో నీళ్లు తీసుకొచ్చి ఆమె చేత బలవంతంగా తాగించాడు. కొవ్వొత్తి తీసుకుని ముందు గదిలోకి వచ్చి ఫ్యూజ్ వైర్ సరిచేశాడు. ఇదంతా చేయడానికి 2 నిమిషాలు పట్టింది. ఫ్యూజ్ వేయగానే లైట్లు వెలిగాయి. శైలజ వైపు ఆ వెలుతురులో పరిశీలనగా చూశాడు. ఆమె ఇంకా కొద్దిగా వెక్కుతూ ఉంది. రావుకి తన మీద తనకే అసహ్యం వేసింది. ఆమె పక్కనే కూర్చుని సారీ, ఐఆమ్ రియల్లీ సారీ అన్నాడు. ఈ మాటలు అతను మామూలుగా చెప్పలేదు. అతని గుండెల్లోంచి వచ్చినాయవి. ఆ స్థితిలో ఉండి కూడా ఆమె అతని మాటల్లో సిన్సియారిటీని గుర్తించింది. తలెత్తి క్షణంసేపు అతని వైపు చూసి తల దించేసుకుంది. ఆ క్షణంలో ఆమె కళ్ళల్లో కనబడిన విస్మయాన్ని అతను గమనించి రిలాక్స్ అయ్యాడు. లేచి కిటికీ దగ్గరగా వెళ్ళి రెక్క మీద చేయి వేసి బయట చీకట్లోకి చూస్తూ నిలబడ్డాడు. అతని మనసులో చేపల కదలిక మళ్ళీ అస్పష్టమైన భావాల అలజడి రేగింది.
తను చెప్పదలుచుకున్నది ఎలా చెప్పాలా అన్న ఆలోచనతో కొంచెంసేపు అలాగే ఉండిపోయాడు. తర్వాత అతని కంఠం ఆ గదిలో వినిపించసాగింది. నిజానికి నా తప్పేమీ లేదు శైలజ. నిజం, ఆ రోజు మీరు వెళ్ళిపోయాక నా ప్రవర్తనని ఇంకో కోణంలోంచి ఆలోచిస్తే నేను మీ మనసు సరిగ్గా అర్థం చేసుకోలేదని, నేను ఇంకోలా ప్రవర్తించుంటే మీరు మెచ్చుకుని ఉండేవారని అనిపించింది. శైలజ అర్థం కానట్టు చూసింది. అతను వెనక్కి తిరుగుతూ అన్నాడు, పవిత్రత గురించి మీకెటువంటి అభిప్రాయం ఉంటుందో మాకు అలాంటి భావమే ఉంటుంది. మీలాగే పవిత్రంగా బ్రహ్మచర్యాన్ని గడిపి ఎవరినో అమ్మాయిని పెళ్లి చేసుకుని సిన్సియర్గా బ్రతికేయాలని, ప్రేమకి పవిత్రతను ఆపాదించాలని మగాళ్ళు కూడా అనుకుంటారు. పోతే ఈ సంఘటన మగవాడికి సంబంధించినంత వరకు దీనికి పెద్ద విలువ ఇవ్వక్కర్లేదు అనుకుంటాను. ఎందుకంటే అతను ఎప్పుడూ జీవితంలో స్త్రీ పట్ల అఫెన్స్ చూపిస్తాడు. బాధ్యతగా ప్రవర్తించవలసింది స్త్రీయే. ఒక కంపార్ట్మెంట్లో ఒక అబ్బాయి ఒక అమ్మాయి ప్రయాణం చేస్తున్నారనుకోండి. తన చూపులతోనూ సంభాషణతోనూ అమ్మాయిని ప్రయత్నిస్తాడు అతను. వెంటనే ఆ అమ్మాయి అతని ప్రవర్తనకి ఏమీ కదలిక చూపించలేదు అనుకోండి. ఆ అబ్బాయి ఇంకా ఆ విషయం మరిచిపోయి ఏ పుస్తకం చదవటంలోనో కిటికీలోంచి బయటకు చూడటంలోనో మునిగిపోతాడు. ఒక రాయి విసిరి చూద్దామనే మనస్తత్వం మగాడికి దేవుడిచ్చిన శాపం. తన పట్ల నమ్మకాన్ని పెంచుకోవడం కోసం మగవాడు చేసుకునే ఆత్మవంచన ఇది. ఒకవేళ ఆ అమ్మాయి అతని ప్రవర్తనకి కదలిక చూపించింది అనుకోండి, అప్పుడు అతను ఆ అమ్మాయికి తనకి మధ్య జరిగిన సంఘటనని ఒక అనుభవంగా గుర్తుంచుకుంటాడే తప్ప దానికో విలువనిచ్చి ఆ అమ్మాయిని గుర్తుపెట్టుకోడు. ఇది మనస్సుకు సంబంధించింది కాదు అనుకుంటాడు. మగవాడి భావాలకి చేష్టలకి సంబంధం ఉండదు. ఈ వీక్నెస్ని హైడ్ అనొచ్చునేమో. అతను శైలజ మొహంలో కదులుతున్న భావాల్ని గమనించి, మీకు నేను చెప్పిందేది అర్థం కాలేదా అని ప్రశ్నించాడు. ఆమె మాట్లాడలేదు. అతను ఆమె దగ్గరగా వచ్చి కూర్చుంటూ నెమ్మదిగా అన్నాడు, మీరు వెళ్ళిపోయిన తర్వాత ఆలోచిస్తే నాకేమనిపించిందో తెలుసా? ఆమె తల ఎత్తి అతని వైపు ప్రశ్నార్థకంగా చూసింది. రావు సంభాషణ వల్ల ఆమెలో ముందున్న ఉద్విగ్నత తగ్గింది. రావు అన్నాడు, ఆ రోజు మీరు ఇంటికి వెళ్ళి వీడికి ఏం చేతకాదు పిరికి అని నా గురించి అనుకున్నారేమో అనుకున్నాను. ఆలోచించిన కొద్దీ ఆ భావమే స్థిరపడిపోయింది. శైలజ మొహం చిట్లించి అసహ్యంగా ఛీ అంది. రావు మొహం వాడిపోయింది. నేను మాత్రం ఏం చేయను అన్నాడు శుష్కంగా నవ్వి. హోటల్లో కూర్చుని మనం ఇడ్లీకి ఆర్డర్ ఇచ్చిన తర్వాత పక్కవాడు దోశ తింటుంటే దానికి ఆర్డర్ ఇస్తే బాగుండేదేమో అనిపిస్తుంది. అదే బలహీనత. పక్కవాడి అనుభవంలో ఏదో ఆనందాన్ని మనం మిస్ అవుతున్నామేమో అన్నది అనుమానం. ఈ రెండే నన్ను ఈ పనికి ప్రోత్సహించాయి. నన్ను అర్థం చేసుకోండి. శైలజ మాట్లాడలేదు. రావు ఒక నిశ్చయానికి వచ్చిన వాళ్ళ లేచి వెళ్ళి తలుపు తీశాడు. బయట వర్షం పూర్తిగా తగ్గిపోయింది. వెనక్కొచ్చి శైలజ ఎదురుగా నిలబడ్డాడు. ఆమె తల ఎత్తి చూసింది. మన ఈ స్నేహం ప్రేమలోకి తర్వాత పెళ్లిలోకి దిగేటంతగా పెరుగుతుందని నేను అనుకోను, కానీ మన పరిచయం ఈ అపార్థంతో విడిపోవడం నాకు ఇష్టం లేదు. చాలా సిన్సియర్గా చెప్తున్నాను అని క్షణం ఆగి, మీరు వెళ్ళిపోదలుచుకుంటే వెళ్ళిపోండి. వర్షం పూర్తిగా తగ్గిపోయింది. కానీ నేను చెప్పింది అర్థం చేసుకున్నారని నన్ను క్షమించారని తెలిస్తే నాకు కొంచెం తేలిగ్గా ఉంటుంది. శైలజ తల దించేసుకుని కొంగు వేలికి చుట్టుకుంటూ ఉంది. నేను లోపలికి వెళ్తున్నాను. 5 నిమిషాల్లో టీ తయారు చేస్తాను. ఇది ఇంకో రకం ట్రాప్ అనుకోకుండా నేను చెప్పింది అర్థం చేసుకున్నట్లయితే, నా సిన్సియారిటీ మీద నమ్మకం ఉంటే నేను వచ్చే వరకు ఉండండి. లేకపోతే గుడ్ బై. గుడ్ బై ఫర్ ఎవర్. మీకు బయట రిక్షా సులభంగానే దొరుకుతుంది అని ఆమె వైపు ఇక చూడకుండా లోపలికి వెళ్ళిపోయాడు. టీ కాగుతున్నంతసేపు రావు మనసంతా బయట గది మీదే ఉంది. బయట ఏమీ వినబడలేదు. ఆమె ఉందో లేదో చూద్దామన్న ఆలోచనని బలవంతంగా నొక్కిపెట్టి టీ కలిపాడు. దాన్ని కెటిల్లోనే ఉంచి బయటకు వచ్చాడు. డోర్ కర్టెన్ పక్కకి తొలగించబోతూ ఉంటే చేతులు వణికాయి. నెమ్మదిగా పక్కకి తీసి చూశాడు. ఆమె ఉంది. ఈ ప్రపంచంలో చాలామంది జీవితాన్ని అనుభవించరు. ప్రేక్షకుల్లా చూస్తూ ఉంటారు. మిస్ అయిపోతున్నామన్న తొందరపాటే వీళ్ళని ఏదైనా అనుభవానికి పురుగొల్పుతుంది తప్ప అందులోంచి ఆనందాన్ని ఆస్వాదించాలనే ఆసక్తి ఏమీ ఉండదు ఇలాంటి వ్యక్తులకి.
అవతలివాడు సిగరెట్ తాగడంలో పొందే ఆనందాన్ని తను పోగొట్టుకుంటున్నానేమో అన్న భావంతోనే ఈ రకం మనిషి సిగరెట్ తాగటం ప్రారంభిస్తాడు. అర్థం చేసుకోలేకపోతే వీళ్ళంత దురదృష్టవంతులు ఇంకెవరూ ఉండరు. కథ పేరు అబద్ధం లాంటి నిజం. రచించిన వారు యండమూరి వీరేంద్రనాథ్ గారు. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా. మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనందరి తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇటువంటి మంచి మంచి కథల కోసం కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.